అతివాహకత్వము సూపర్ కండక్టివిటీ. ఈ అతివాహకత్వాన్ని 1911లో కామర్లింగ్ ఆన్స్ అనే శాస్త్రవేత్త ద్రవ హీలియం శీతలీకరణను ఉపయోగించి క్రయోజెనిక్స్ ఉష్ణోగ్రతలలో ఘన పాదరసం యొక్క నిరోధకతను అధ్యయనం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా 4.2 కెల్విన్ ఉష్ణోగ్రతల వద్ద పాదరసం యొక్క నిరోధం అదృశ్యమవడం గమనించాడు. ఇందుకుగాను ఓన్స్కు 1913లో నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు. ఇలా ఒక పదార్థం యొక్క నిరోధకం 0 కెల్విన్ ఉష్ణోగ్రత కంటే ముందే 0 అవడాన్ని అతివాహకంగా ఆయన వ్యవహరించారు. ఈ అతివాహక లక్షణాన్ని మెర్క్యూరీలోనే కాక ఇంకా రకరకాల మూలకాలలో ఆయన అధ్యయనం చేశారు. ఉదాహరణకు క్రింద 10 రకాల మూలకాల యొక్క సంక్రమణ ఉష్ణోగ్రతలతో కూడిన టేబుల్ని మనం చూడవచ్చు. ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే మామూలుగా ప్రవర్తించే మూలకం అతివాహకంగా మారుతుందో ఆ ఉష్ణోగ్రతను సంక్రమణ ఉష్ణోగ్రత లేదా సందిగ్ధ ఉష్ణోగ్రత ట్రాన్సిషన్ టెంపరేచర్ టీసీగా మనం పేర్కొంటాము. ఈ అతివాహకాలలో మొట్టమొదటి లక్షణం 0 నిరోధక లక్షణం. చాలా తక్కువ ఉష్ణోగ్రతలకు చల్లబడినప్పుడు కొన్ని లోహాలు మరియు మిశ్రమాలు 0 నిరోధకత్వంతో విద్యుత్ ప్రవాహాన్ని నిర్వహించడం గమనించారు. అందువల్ల ఈ నిర్దిష్ట పదార్థాల క్లిష్టమైన లేదా సంక్రమణ ఉష్ణోగ్రత టీసీ అని పిలువబడే ఉష్ణోగ్రతల వద్ద 0 నిరోధకత్వంతో కూడిన అతివాహక స్థితిని కొత్త పరివర్తనను ప్రదర్శించడం గమనించవచ్చు. ఈ 0 రెసిస్టివిటీ వద్ద అనంతమైన వాహకతతో కూడిన సూపర్ కండక్టర్లో క్లిష్టమైన ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద గమనించవచ్చు. అనగా ఈ అతివాహకాలలో సందిగ్ధ ఉష్ణోగ్రత కన్నా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ρ 0 అవుతుంది. క్లిష్టమైన ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద కండక్టర్ యొక్క విద్యుత్ నిరోధం 0 అవును. అప్పుడు ఓమ్స్ లా E = ρJ సమీకరణంలో E అనేది విద్యుత్ క్షేత్రము, ρ అనేది రెసిస్టివిటీ, J అనేది పదార్థం యొక్క విద్యుత్ ప్రవాహ సాంద్రతను సూచిస్తే మ్యాక్స్వెల్ యొక్క సమీకరణం నుండి 0 ఎలక్ట్రిక్ ఫీల్డ్ను ఈ విధంగా మనం రాయవచ్చు. అయస్కాంత క్షేత్ర ప్రభావం. ఒక అతివాహకము అయస్కాంత క్షేత్రాన్ని దాని లోపల నుండి బహిష్కరిస్తుంది. అనగా B = 0 అవుతుంది. అతివాహక స్థితిలో ఉన్న ఒక నిర్దిష్ట శ్రేణి ఉష్ణోగ్రతలు మరియు అయస్కాంత క్షేత్ర బలాలు మాత్రమే ఉంటాయి. సందిగ్ధ ఉష్ణోగ్రత కంటే ఉష్ణోగ్రత పెరిగినట్లయితే లేదా సందిగ్ధ ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద తగినంత బలమైన అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించిన పదార్థం యొక్క అతివాహక అభిలక్షణం కోల్పోవడం మనం గమనించవచ్చు. అయస్కాంత క్షేత్ర ప్రభావం. సందిగ్ధ అయస్కాంత క్షేత్రము Hc అనగా ఏదైనా ఉష్ణోగ్రతల వద్ద అతివాహకత్వాన్ని నాశనం చేయడానికి కనీస అయస్కాంత క్షేత్రం అవసరం. ఈ కనీస అయస్కాంత క్షేత్రాన్ని సందిగ్ధ అయస్కాంత క్షేత్రంగా పేర్కొనబడుతుంది. ఉదాహరణకు నిబియం, లెడ్, స్టానం వంటి
మూలకాలను తీసుకున్నప్పుడు 0 కెల్విన్ వద్ద వాటి యొక్క సందిగ్ధ అయస్కాంత క్షేత్రం యొక్క విలువ నిబియంకి అయితే 198 మిల్లీ టెస్లా, లెడ్కి అయితే 80.3 మిల్లీ టెస్లా, స్టాండంకి అయితే 30.9 మిల్లీ టెస్లా. అదేవిధంగా సందిగ్ధ అయస్కాంత క్షేత్రము మరియు సందిగ్ధ ఉష్ణోగ్రతల మధ్య సంబంధాన్ని ఈ సమీకరణంతో మనం చెప్పవచ్చు. హెచ్సి సందిగ్ధ అయస్కాంత క్షేత్రము H0 × 1 - T/Tc². హెచ్సి సందిగ్ధ అయస్కాంత క్షేత్రము, H0 0 కెల్విన్ వద్ద సందిగ్ధ అయస్కాంత క్షేత్రము, టీసీ కన్నా తక్కువ ఉష్ణోగ్రత సందిగ్ధ ఉష్ణోగ్రత. హెచ్కి మరియు H0కి, హెచ్సికి మరియు టీసీకి మధ్య బంధాన్ని మనం ఈ గ్రాఫ్ ద్వారా వివరించవచ్చు. టీసీ ఉష్ణోగ్రత వద్ద ఎటువంటి అయస్కాంత క్షేత్రంను మనము ఉపయోగించకనే అతివాహకం మామూలు స్థితికి చేరడం ఇందులో గమనించవచ్చు. అదేవిధంగా 0 కెల్విన్ వద్ద బాహ్య అయస్కాంత క్షేత్రం యొక్క శక్తి చాలా బలంగా ఉపయోగించినప్పుడు మాత్రమే ఒక మూలకం అతివాహక స్థితి నుంచి మామూలు స్థితికి రావడం అనేది ఇందులో గమనించవచ్చు. ఇంకొక లక్షణం, అతివాహకాలకు కలిగిన రెండవ లక్షణం మీస్నర్ ప్రభావం. జర్మన్ శాస్త్రవేత్తలు మీస్నర్ మరియు ఓషెన్ఫెల్డ్ 1933లో మీస్నర్ ప్రభావాన్ని కనుగొన్నారు. సందిగ్ధ ఉష్ణోగ్రత టీసీ కన్నా క్రింద ఉన్న అతివాహకత్వ లక్షణం లోపలి నుండి అయస్కాంత క్షేత్రాన్ని బహిష్కరించడాన్నే మీస్నర్ ఎఫెక్ట్ లేదా మీస్నర్ ప్రభావము అని అంటారు. మీస్నర్ ప్రభావం వెనుకకు కూడా పనిచేస్తుంది. అనగా మనం ఒక అతివాహకాన్ని అయస్కాంత క్షేత్రంలో ఉంచి అతివాహక లక్షణం దాని నుంచి పోగొట్టిన అందు నుండి బాహ్య అయస్కాంత క్షేత్రం ప్రసరించడం గమనించవచ్చు. అనగా టీసీ కింద నుండి ఉష్ణోగ్రత పెరుగుతూ పోయినప్పుడు అయస్కాంత ప్రవాహం అతివాహకంలోకి చొచ్చుకుపోయి సాధారణ స్థితికి రావడం మనం గమనించవచ్చు. ఈ మీస్నర్ ప్రభావాన్ని ఈ బొమ్మ ద్వారా చాలా చక్కగా అర్థం చేసుకొనవచ్చు. అయస్కాంత క్షేత్రం అతివాహకం గుండా అయస్కాంత క్షేత్రాన్ని మనం ప్రవహింపచేసినప్పుడు అది మామూలు స్థితిలో ఉన్నప్పుడు అయస్కాంత క్షేత్రం ఆ పదార్థం గుండా ప్రవహించడం మొదటి పటంలో చూడవచ్చు. అదేవిధంగా ఎప్పుడైతే ఆ పదార్థం యొక్క ఉష్ణోగ్రత సందిగ్ధ ఉష్ణోగ్రత కంటే తక్కువగా తగ్గించినప్పుడు అది ఆ మూలకం అతివాహకంగా మారడం జరిగి అతివాహక లక్షణం ఎప్పుడైతే దానికి ఆపాదించుకుందో దాని నుండి అయస్కాంత క్షేత్రం ప్రవహింపకపోవడం, వాటి యొక్క అభివాహ రేఖలు బహిష్కరించబడడం మనం ఈ రెండవ పటంలో గమనించవచ్చు. సో దీనినే మీస్నర్ ప్రభావం అని అంటారు. అతివాహక పదార్థం దాని లోపలి నుండి అయస్కాంత ప్రవాహాన్ని బహిష్కరించడమే మీస్నర్ ప్రభావం. ఈ ప్రభావం అతివాహకం యొక్క ఉష్ణోగ్రత సందిగ్ధ ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనం గమనించవచ్చు. అతివాహకాల వర్గీకరణ. అతివాహకంగా మారిన ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క రకంగా ప్రవర్తించడం గమనించిన శాస్త్రవేత్తలు వాటి యొక్క ప్రవర్తనను బట్టి రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. టైప్ 1 అతివాహకం లేదా మొదటి రకం అతివాహకం.
దీనిని సాఫ్ట్ సూపర్ కండక్టర్ అని కూడా అంటారు. ఇందులో అయస్కాంతీకరణ యొక్క ఆకస్మిక నష్టం జరగడం మనం గమనించవచ్చు. అనగా అతివాహక స్థితిలో ఉన్న ఒక పదార్థాన్ని అయస్కాంత క్షేత్రంలో బలీయమైన అయస్కాంత క్షేత్రంలో ఉంచిన దాని యొక్క అతివాహక స్థితి నష్టపోవడం మనం గమనించవచ్చు. అదేవిధంగా మీస్నర్ ప్రభావాన్ని కూడా మనం గమనించవచ్చు. ఈ మొదటి రకం అతివాహకంలో మిశ్రమ స్థితి అంటూ మనం చూడలేము. దీనిని మృదువైన అతివాహకం అని కూడా అంటారు. ఈ మృదువైన అతివాహకాల యొక్క అయస్కాంత క్షేత్రం చాలా తక్కువ విలువ కలిగి ఉంటుంది. దీనికి ఉదాహరణలు లెడ్, స్టానం, మెర్క్యూరీ. రెండవ రకం అతివాహకాలు. ఈ రకం అతివాహకాలు సాధారణంగా మిశ్రమ లోహాల్లో ఉంటాయి. సాధారణ మరియు అతివాహక స్థితులకు మధ్యస్థంగా ఉండటం ఈ రెండవ రకం అతివాహకం యొక్క ముఖ్య లక్షణం. అనగా అయస్కాంత క్షేత్రాన్ని మనం అతివాహకం మీద ప్రయోగించినప్పుడు ఒక్కసారిగా అతివాహకాన్ని కోల్పోకుండా అయస్కాంత క్షేత్రం విలువ BC1 కలిగి ఉన్నప్పుడు నుంచి BC2 కలిగి ఉండేంత వరకు కూడా అందులో అతివాహకంలో కొంత అతివాహక లక్షణము మరియు కొంత సాధారణ లక్షణము కలిసి ఉండడం మనం రెండవ రకం అతివాహకంలో గమనించవచ్చు. అందుకే దీనికి రెండు సందిగ్ధ అయస్కాంత క్షేత్రాలు ఉండడం దీని ప్రత్యేకత. మొదటి సందిగ్ధ అయస్కాంత క్షేత్రం వరకు కూడా రెండవ రకం అతివాహకం పూర్తి అతివాహకంగా ఉంటుంది. మొదటి సందిగ్ధ అయస్కాంత క్షేత్రము BC1 నుండి రెండవ సందిగ్ధ అయస్కాంత క్షేత్రము BC2 వరకు కూడా మన అతివాహకం పదార్థం లోపలికి అయస్కాంత క్షేత్రం కొంత చొచ్చుకుపోయి ఉండడం గమనించవచ్చు. ఇది సాధారణ స్థితి మరియు అతివాహక స్థితి మధ్యస్థంగా ప్రవర్తించడం దీని యొక్క విశిష్టత. అందుకే ఈ మధ్యస్థ స్థితిని మిక్స్డ్ స్టేట్ అని కూడా అంటారు. మిశ్రమ స్థితి అని కూడా అంటారు. ఈ స్థితిలో పదార్థం తనలో కొంత అయస్కాంత అభివాహమును కలిగి ఉండి అతివాహకత్వంను కూడా ప్రదర్శిస్తూ ఉండడం దీని యొక్క ప్రత్యేకత. బాహ్య అయస్కాంత ప్రేరణ ఎంత బలంగా అవుతుందో పదార్థం నుండి చొచ్చుకుపోయే అయస్కాంత క్షేత్రం అంత ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే బాహ్య అయస్కాంత క్షేత్రం విలువ BC2 కంటే ఎక్కువగా మనం పెట్టడం జరుగుతుందో అతివాహకత్వ లక్షణాన్ని కోల్పోయి సాధారణ స్థితికి వస్తుంది. ఈ రకం అతివాహకాలను విద్యుత్ అయస్కాంత నిర్మాణంలో వాడవచ్చు. అదే కాక కేంద్రక సంలీన రియాక్టర్లలో అయస్కాంత అనువాద ప్రతిబింబ ప్రక్రియలలో కూడా వీటిని వాడవచ్చు. అయస్కాంత ఉత్తాపనంలో విరివిగా మనం రెండవ రకం అతివాహకాలను వాడడం జరుగుతుంది. రెండవ రకం అతివాహకాలకు మనం ఉదాహరణలుగా Nb3Snను పేర్కొనవచ్చు. ఈ పటంలో చూసినట్టయితే రెండవ రకం అతివాహకంలో BC1 వరకు కూడా మీస్నర్ ప్రభావాన్ని చూపడం, BC1 నుంచి BC2 వరకు అయస్కాంత క్షేత్రాన్ని దాని నుండి కలిగి ఉండడం అనేది మనం పూర్తిగా గమనించవచ్చు. సి పటాన్ని చూసినట్టయితే
అతివాహకత్వాన్ని కోల్పోయి సాధారణ స్థితికి వచ్చింది అని మనం గమనించవచ్చు. అతివాహకాలు అనువర్తనాలు. మ్యాగ్లెవ్ వెహికల్స్ లేదా మ్యాగ్లెవ్ వాహనాలు అతివాహక పదార్థం యొక్క ముఖ్య అనువర్తనంగా పేర్కొనవచ్చు. అతివాహకాల నుండి అయస్కాంత ప్రభావాన్ని బహిష్కరించడం మరియు పర్యవసానంగా అయస్కాంత పదార్థాలపైన సూపర్ కండక్టింగ్ బాడీల లెవిటేషన్ అయస్కాంత లెవిటేటింగ్ రైళ్ల వెనుక సూత్రం. ఈ అయస్కాంత లెవిటేటింగ్ సూత్రం వలన ఘర్షణ తగ్గుతుంది. జపాన్లో సగటున గంటకు 550 కిలోమీటర్ల వేగంతో చొచ్చుకుపోయే హై స్పీడ్ లెవిటేటింగ్ రైళ్ళు ఈ అతివాహక పదార్థాల వల్లనే పనిచేస్తున్నాయి. అది కాక స్క్విడ్లు సూపర్ కండక్టింగ్ క్వాంటం జోక్యం పరికరాలు. అయస్కాంత క్షేత్రాలను కొలవడానికి ఈ స్క్విడ్లను ఉపయోగిస్తారు. అతివాహకాలను ఉపయోగించి చాలా వేగంగా మరియు ఖచ్చితమైన కంప్యూటర్లను నిర్మించవచ్చు. సూపర్ కండక్టర్లు ఎటువంటి శక్తి లేదా వోల్టేజ్ డ్రాపు లేకుండా ఎక్కువ దూరం విద్యుత్ శక్తిని ప్రసారం చేయడం వీటి యొక్క ప్రత్యేకత. మెదడు కణితులు, లోపభూయిష్ట కణాలు, దెబ్బతిన్న కణాలు మొదలైన వాటిని గుర్తించడానికి ఎంఆర్ఐలో అతివాహకాలను ఉపయోగిస్తారు. విద్యుత్ అయస్కాంతాలు. అతివాహక సోలనాయిడ్లను వాడినప్పుడు ఏమాత్రమూ ఉష్ణము జనించకపోవడం వలన విద్యుత్ అయస్కాంతాలను ప్రయోగశాలలో అల్ప ఉష్ణోగ్రతల వద్ద అత్యవసరమైన మాసర్ వంటి పరికరాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే విద్యుత్ ప్రసారంలో ఉపయోగించే అల్యూమినియం వంటి సాధారణ లోహపు తీగలలో జౌల్ ఉష్ణ నష్టం ఉంటుంది. అదే అతివాహకాలలో అయితే విద్యుత్ ప్రసారం జరిగిన సామర్థ్య నష్టం కానీ, వోల్టేజీ పతనం కానీ, ఉష్ణ నష్టం కానీ జరగదు. కావున విద్యుత్ని ప్రసారం చేయడానికి పవర్ కేబుల్స్ అతివాహకాలతోటి తయారు చేసినట్టయితే మనం ఎంతో నష్టాన్ని కాపాడుకోవచ్చు.